గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎవర్రా నువ్వు? నా పేరు శ్రీరామ్, పబ్లిక్ లాయర్. అయితే ఈ విలువల్ని మళ్ళీ మనకు చెప్తే మన వాళ్ళు చూస్తారా? ఇప్పుడే అడిగేస్తున్నారు మీరు, ఇప్పుడే నన్ను నా కాళ్ళని సంఖ్యలు వేసేస్తున్నారు మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేసి. పథకం లాంటి సినిమాలను కూడా మన వాళ్ళు ఎంత ఆదరించారో మీకు తెలుసు. కథ నెరేషన్ అంతా కొంచెం విజువల్ బ్యూటీ మీద కథ నెరేషన్ చెప్పడానికి ట్రై చేశాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఏంటి ఇది టైటిల్ కి తగ్గ ఆ ఫ్లేవర్ పోకూడదు అంటే మీ ఆలోచన విధానం ఎలాగ ఉందా? ఈ కథకి షష్టి పూర్తి ఎవరికి చేద్దామంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా మించి నాకు ఇంకెవరు ఊహించుకోలేదు. నేను టైటిల్ కి టీజర్ కి సంబంధం లేదేంటి? గ్లిమ్స్ కి ఇచ్చిన కంటెంట్ సేమ్ నేను టీజర్ లో చూపిస్తే మరి మీకు ఇంకా ఏముంటుంది? ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్, బట్ ఫ్యామిలీ విలువలు మనము చాలా మంది ఏం చేస్తామంటే ఫ్యామిలీస్ కి చెప్దాం అనుకుంటాం. నేను ఫ్యామిలీస్ తో సహా మెయిన్ టార్గెట్ యూత్ కి చెప్దాం అనుకుంటున్నాను. సో రూపేష్ చౌదరి బేసికలీ ఒక అపోహ ఉందండి. ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఆఫ్లైన్ లో ఇద్దరు ముగ్గురు చెప్పారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అంతరించిపోతున్న ఒక అద్భుతమైన గొప్ప సంస్కృతి గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. దాన్నే షష్టి పూర్తి అంటారు. బేసికల్లీ 60 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మనం మన ఫాదర్కి మదర్కి మళ్ళీ పెళ్లి చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ జనరేషన్లో చాలా మంది తల్లిదండ్రుల్ని అప్పటి వరకు చూసే వాళ్ళే కరువైపోయారు. ఇంకొంతమంది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే అంతకాలం బ్రతుకుతారో లేదో కూడా తెలియదు. సో దానిని మళ్ళీ మనకు గుర్తు చేస్తూ షష్టి పూర్తి సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. సో హీరో కమ్ ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడారు. హాయ్ సార్. హలో, బాగున్నారండి? బాగున్నారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేసికలీ ఎవరైనా ఇలాగ కొత్త సినిమాతో వస్తున్నాం అనిపించినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ని చాలా అంటే గట్టిగా ప్లాన్ చేస్తారు. ఇలా సెన్సిటివ్గా ఎవరు ఉండరు. ఇన్సెన్సిటివ్గా, రూత్లెస్గా, రూడ్గా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. బేసికలీ మీ క్యారెక్టరైజేషన్ అయితే సినిమాలో అలాగే కనిపించింది, లాయర్ క్యారెక్టర్. బట్ ఎందుకు స్క్రిప్ట్ ఇంత మంచి సెన్సిబుల్ స్క్రిప్ట్ని అంటే మన విలువల్ని మన సంస్కృతిని మళ్ళీ మనకి గుర్తు చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మనం మన సంస్కృతిని మర్చిపోతున్న రోజుల్లాగా ఫీల్ అవుతున్నాను నేను కూడా కొంతకాలం నుంచి. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు అందరూ మనం స్టార్టింగ్ లో ఉన్నప్పుడు గట్టిగా ప్లాన్ చేసుకుంటారని. అంటే మీరు గట్టిగా ప్లాన్ చేసుకోలేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను మాత్రం చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ మంచి ఆ గట్టిదనంతో పాటు అద్భుతంతో పాటు మనకి ఏదైతే మనం మిస్ అవుతున్నామో, మన జనరేషన్లో ఏదైతే మిస్ అవుతున్నామో అది కొంచెం మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి మన జనరేషన్ కి చూపిద్దామని ఒక చిన్న మంచి ప్రయత్నం చేశానని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు బేసికల్లీ మీరు మంచి పాయింట్ తీశారు. అంటే మన విలువల్ని మళ్ళీ మనకు చూపించాలని అనుకున్నారు. బట్ ఈ సినిమాకి మీరు అలా ఆలోచించడం అనేది కొంచెం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ కూడా, ప్రొడ్యూసర్ ఈ మైండ్ సెట్ కూడా మీకు ఉండాలి. మీరు హాఫ్ హీరో హాఫ్ ప్రొడ్యూసర్. సో మీరు డబ్బుల గురించి కూడా ఆలోచించాలి. సో ఇది ఈ విలువల్ని మళ్ళీ మనకు చెప్తే మన వాళ్ళు చూస్తారా? మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అయితే వెల్ థాట్, మంచి థాట్, అసలు దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. బట్ థింగ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ గా మీ ఆలోచన ఎలా ఉంది? ప్రొడ్యూసర్ గా కూడా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఖాళీ మనము ఇప్పుడు ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా ఓన్లీ కమర్షియల్ గాను డబ్బు పెట్టిన దానికి ఒక రూపాయి పావులా పైకి వస్తే సరిపోయి అనే ప్రొడక్షన్ హౌస్ ఆ యాంగిల్లో కాకుండా, బికాస్ ప్రొడక్షన్ హౌస్ కూడా కొత్తది అండ్ యాజ్ యాక్టర్ ఆల్సో ఐఎమ్ న్యూ అండ్ మై గోల్ ఈజ్ లైక్ నేను ఓన్లీ యాక్టింగ్ పరంగానే దిగాను. బట్ రాను ఇంక మనకు అవకాశాలు లేకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం టఫే. నేను కష్టపడ్డాను, మనకి అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండా ఫైనల్గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. చేసిన తర్వాత ఆల్రెడీ ఒక సినిమా చేశా. అది రిలీజ్కి ఉన్న టైంలో నాకు కథ వచ్చింది. ఎస్, సో అది టోటలీ యాక్షన్ ఫిల్మ్. సో మీరు అన్నట్టు అది కమర్షియల్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది జోనర్ అది. బట్ అది ఫినిష్ అయ్యి నేను రిలీజ్ చేసే టైంకి కోవిడ్ రావడము, దాని తర్వాత చలో ఇప్పుడు చేద్దాం అనుకునే టైంకి నాకు ఈ కథ వచ్చింది. సో ఇంత మంచి కథ మనం ఫస్ట్ కమర్షియల్గా ఆలోచించే దాన్ని పక్కన పెడితే ఒక ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పే సినిమా అంటే ఈ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తుంది అనేది మీకు ఎలాగైతే థాట్ వచ్చిందో అందరికి అలాంటి థాట్ రావాలి. అండ్ మై విజన్ ఈజ్ ఆల్సో లైక్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో అది గట్టి అటెంప్ట్ చేశానని నేను నమ్ముతున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. ప్రొడక్షన్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, నో డౌట్ ఇన్ దట్. అంటే మీరు అంటే నేను జస్ట్ ఏదో భయపెట్టడానికి చెప్పినట్టు చెప్పాను. థింగ్ ఏంటంటే బలగం లాంటి సినిమాలు కూడా మన వాళ్ళు ఎంత ఆదరించారో మీకు తెలుసు. అవును, బలగం లాంటి సినిమా అంటే అది కంటెంట్ మీద వెళ్ళిపోయింది. మన దాంట్లో కంటెంట్ తో పాటు కమర్షియల్ వాల్యూ స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అది సింగిల్ పాయింట్ మీద వెళ్ళిన
అవును. బట్ అది మన నేటివిటీ అండ్ మనం రియలిస్టిక్ ఫిల్మ్. ఉమ్. సో మనం రియలిస్టిక్ తో పాటు బ్యూటీ చూపిస్తున్నాము అండ్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇళయరాజా గారు అండ్ తోటతరణి గారు ఉన్నారు. అండ్ మనం ఏంది అంటే కథ నెరేషన్ అంతా కొంచెం విజువల్ బ్యూటీ మీద కథ నెరేషన్ చెప్పడానికి ట్రై చేసాం. సో ఇప్పుడు ఏంటి వెటరన్ టెక్నికల్ టీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఏంటి ఇది టైటిల్ కి తగ్గ ఆ ఫ్లేవర్ పోకూడదు అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉందా? ఇది ఒక మంచి సినిమా, దీనికోసం ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు కథ నెరేట్ చేస్తున్నప్పుడు, మనం నెరేషన్ తీసుకుంటున్నప్పుడు మన విజన్ ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటుందండి. సో ఆ విజన్ ప్రకారమే నాకు అంటే ఈ కథకి షష్టి పూర్తి ఎవరికి చేద్దామంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా మించి నాకు ఇంకెవరు ఊహించుకోలేదు. నేను అప్పుడు మేబీ చాలా మంది ఉండొచ్చేమో, నేను అలా అంటలేదు. బట్ నేను కళ్ళు మూసుకొని నరేషన్ వింటున్నప్పుడు, నేను రిలాక్స్ గా వింటున్నప్పుడు నాకు అది అక్కడికి వెళ్ళిపోయాను. నేను అంత మంచి న్యాయం చేయాలి. అండ్ నేను కూడా ఒక కొడుకుగా ఇంట్రొడ్యూస్, నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్. సో నేను కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఒక మంచి, అది ఇంకోటి ఏంటంటే మేము వర్క్ షాప్స్ కూడా చేసినప్పుడు అది ఇంకా చాలా హ్యాపీ అనమాట. అంటే మనం ఊహించుకునేటప్పుడు మనకు 50% విజన్ వస్తుంది. కానీ మాకు వర్క్ షాప్స్ లోనే, ఫోటోషూట్స్ లోనే మాకు అక్కడే మేము మార్కులు కొట్టేసామని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అదే నమ్ముతున్నాను కూడా. అంటే లేడీస్ టైలర్ రోజుల నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినట్టుంది. అంటే థింగ్ మీరు అంటే చూసుకుంటే ఏజ్ పరంగా అన్నిటి పరంగా అప్పుడు లేడీస్ టైలర్ అనే పాయింట్ ఎందుకు వస్తుంది అంటే అర్చనమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆ కాంబినేషన్ రావడం మూలన అది గుర్తొస్తుంది మన లేడీస్ టైలర్ అనేది. కానీ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్. ఆబ్వియస్లీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అర్చనమ్మ గారికి లైక్ ఆ ఫిల్మ్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్, ఆ జంట మళ్ళీ చూడలేదు కాబట్టి మనకు ఆ కమ్బ్యాక్ ప్లస్ మనం దాంతో పోల్చుకుంటున్నాం లేడీస్ టైలర్తో. కానీ దానికి దీనికి సంబంధం ఉండదు. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ మేము ఇప్పుడు ఇస్తున్న ఈ షష్టి పూర్తితో చెప్పేది జోనర్ కూడా డిఫరెంట్ జోనర్ అని చెప్పొచ్చు. బికాజ్ ఓన్లీ ఫ్యామిలీయా, ఓన్లీ యూత్ అని చెప్పకుండా దిస్ ఇస్ అ డిఫరెంట్ జోనర్. బయటకు వచ్చిన తర్వాత దీనికి ఎవరో పెద్దోళ్ళు ఎవరైనా మంచి ట్యాగ్ ఇవ్వాలి ఈ జోనర్ కి, కొత్త జోనర్ అనే దానికని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని జానర్ ఏంటని అడిగితే మీరు చెప్పట్లేదు. అయితే ఎవరైనా అడిగారు అనుకోండి, ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. బట్ ఫ్యామిలీ విలువలు మనము చాలా మంది ఏం చేస్తామంటే ఫ్యామిలీస్ కి చెప్దాం అనుకుంటాం. నేను ఫ్యామిలీస్ తో సహా మెయిన్ టార్గెట్ యూత్ కి చెప్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఫ్యామిలీ ఫిల్మ్ అంటే యూత్ ఏమనుకుంటారు, మరి మా ఫిల్మ్ కాదా, మేము రాకూడదా అనుకుంటారు. సో నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ దీంట్లో ఉన్న వాల్యూస్ అందరికీ, ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఇంట్లో బాబాయిలు, అమ్మ అందరూ ఉంటారు. సో దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిపోయారు. వాళ్ళు వచ్చి సినిమా చూసి మేము ఇలా ఒక్కగానొక సిచ్యువేషన్ లో ఇలా ఫీల్ అయ్యి ఉంటాము అనే కనెక్షన్ వస్తుంది. కానీ మార్పు రావాల్సింది యూత్ దగ్గర నుంచి. సో ద ఫిల్మ్ ఈస్ ఫర్ యూత్ బేసికలీ, బట్ చెప్పుకోవడానికి ఫ్యామిలీ ఫిల్మ్. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎవరైనా మంచి ఈ జోనర్ రిలీజ్ అయిన తర్వాత దీనికంటూ మంచి ట్యాగ్ పడుతుందేమో అని నేను కూడా వెయిటింగ్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు జనరల్లీ మామూలుగా ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పక్కన పెడితే ప్రొడక్షన్ అనేది ఎక్కువ స్పాన్ ఉంటుంది. ఐ మీన్ ఎక్కువ కష్టపడతా ఉంటారు. బికాజ్ ప్రొడ్యూసర్ చేతిలోంచి మనీ కూడా వెళ్తా ఉంటది ప్రొడక్షన్ పీరియడ్ లోనే. బట్ నాకు తెలిసినంత వరకు నేను ఈ ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా కూడా ప్రీ ప్రొడక్షన్ లో ఎక్కువ కష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఎంత మందిని సెట్ చేయడానికి ఆబ్వియస్లీ ఎలా ఒప్పించారు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్. అంటే ఒక డెబ్యూటెంట్ గా ఇంత మందిని ఒప్పించడం అనేది మేము అనుకున్నాము, మాకు కష్టం అని అనుకున్నాము. అంటే కథ వచ్చిన తర్వాత నేను ఎక్కువ గ్యాప్ తీసుకుంది డైరెక్టర్ గారు నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత. ఈ కథని ఆయన కొత్త డైరెక్టరు, నేను కొత్త హీరో, ప్రొడక్షన్ పరంగా కొత్త, మనం అందరం కొత్త ఉన్నాము. మనం మళ్ళీ ఈ కథ చూసుకుంటే దీనికి గొప్ప వాల్యూస్ కావాలి, టెక్నీషియన్స్ పెద్దవాళ్ళు కావాలి. ఆ గ్యాప్ నేను ఎక్కువ తీసుకున్నా. ఈవెన్ డైరెక్టర్ గారిని నమ్మడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. బికాస్ స్పాన్ చాలా డిఫరెంట్ స్పాన్. ఇది కథ చెప్తున్నప్పుడే ఒక స్పాన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని కలిసినా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినా ఆ ఎగ్జాంపుల్ చిన్నగా అయి ఉండొచ్చు, కానీ మనం తీసుకునే దాన్ని బట్టి ఇది చిన్న మాట చెప్పాడు కానీ ఇది మామూలు విషయం కాదు అన్నట్టుగా మనకు ఫీల్ అవుతాం. సో ఒక నెరేషన్ ఇచ్చినప్పుడు ఈయన కొత్త, ఆయన ఇంత పెద్ద స్పాన్ ఆఫ్ జానర్ కైండ్ ఆఫ్ థింగ్ చెప్తున్నారు, మరి ఎలా హీ విల్ హ్యాండలా కాదా. అండ్ ఈవెన్ నా మీద నాకు కూడా డౌట్, అంటే మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలమా లేదా. నేను ఒక 3-4 months 6 months నేను డైరెక్టర్ గారు ఫ్రెండ్లీ నరేషన్ అయిన తర్వాత ఫ్రెండ్లీ ట్రావెల్ అయ్యాం. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే చలో విల్ మూవ్ ఆన్. నేను కాన్ఫిడెంట్ అయ్యాను, ఆయన కాన్ఫిడెంట్ అయ్యారు. బట్ దీనికి ఆయన చెప్పిన కొంతమంది టెక్నీషియన్స్ వేరే ఉండే, ఇలా అనుకుంటున్నాను అండి అని నాకు చెప్పారు. దానికి మళ్ళీ 1-2 months అంటే మనం కూడా నా నోట్లోంచి కూడా కొత్త నోట్లోంచి ఇళయరాజా గారు ఉంటే ఎలా ఉంటుంది
అని నా డైరెక్టర్ చెప్పడానికి కూడా నేను ఆలోచించాను. ఒక్కగానొక్క సమయం కుదిరింది చెప్తే, అసలు ఇంకేం కావాలి సార్ మనకు, అసలు మనం ఊహించుకుంటుంది అదే కదా, మనకి ఆ స్పాన్లో ఆయన మ్యూజిక్ పడితే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే, ఆ విజువల్ వేరే ఉంటుంది కదా ఆబ్వియస్లీ అనుకుంటూ ఇంకా అలా మెల్లిగా అదంటే ఫ్రెండ్లీ నేచర్ తోని మొదలైంది. ఆ కథ నచ్చడం వల్లే ఓవరాల్ గా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ట్రావెలింగ్. ఇళయరాజా గారు, తోటతరణి గారు, రామరెడ్డి గారు, సో ఎవ్రీవన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అది ముందు అందులో ఉన్న సోల్ అండి. ఆ సోల్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల మేబీ ఆ దేవుడి దయ వల్ల అందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రీ వర్క్ ఎక్కువ జరగలేదు. బట్ మేము ఆలోచించడానికే మాకు టైం ఎక్కువ తీసుకున్నాం. కానీ మాకు ఆ టెక్నీషియన్స్ దగ్గర అయినా, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అయినా అన్ని సింగిల్ మీటింగ్స్ లోనే మాకు అన్ని ఓకే అయిపోయి. మేబీ మాకు ఆ దేవుడు అంత గట్టిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారో లేదో, మేము తీసుకెళ్ళిన కథ వాళ్ళకి అంత గట్టిగా నచ్చిందో, అది వాళ్ళు రేపు స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు మనం అందరం వింటాం. బట్ ఇళయరాజు గారి ఏజ్ లో మనం బ్రతుకుంటామో లేదో కూడా తెలియదు. ఆయన ఏజ్ లో వండర్స్ అసలు అంటే ఏమున్నాయండి సాంగ్స్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఈవెన్ ఇప్పటికే అంటున్నారు కదా గాడ్ ఆఫ్ మ్యూజిక్ అని అంటున్నారు, అనాలనిపిస్తుంది బికాస్ ఆఫ్ బీజిఎం. సూపర్ బీజిఎం అసలు ఆ టీజర్ లో. బట్ టీజర్ కి ఒక కంప్లైంట్ వచ్చింది, విన్నారా అది? లేదు అంటే ఆ టైటిల్ కి టీజర్ కి సంబంధం లేదేంటి అసలు, అంటే ఆ టీజర్ కట్ మొత్తం డిఫరెంట్ గా మీ మీద కట్ చేశారు మొత్తం అంతా. షష్టి పూర్తికి దానికి సంబంధం లేదు. గ్లిమ్స్ వీడియో మాత్రం కంప్లీట్ గా జస్టిఫికేషన్ చేసింది. లేదు అలా కూడా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్లిమ్స్ ఇట్స్ లైక్ స్మాల్ లెంత్ ఉంటుంది. అందులో నా మీద నేను కట్ చేసి చూపించుకుంటే మెయిన్ ఫిల్మ్ కి హీరోయిన్స్ ఎవరు అంటే నేను ఇప్పటివరకు నేను ఒకటే చెప్తాను, రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చనమ్మ గారు. బికాస్ వాళ్ళు ఉండడం వల్లే, వాళ్ళు ఆ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉంటేనే ఈ సినిమా, లేదంటే ఈ సినిమా మనం చేయలేము, చేయదలుచుకోవద్దు కూడా. అంటే సాహసం చేయొద్దు ఇలాంటి కొన్ని. సో నేను ట్రై చేసాము, మనకు కుదిరింది కాబట్టి మనం ఈరోజు ఇలా కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నా. కానీ వాళ్ళు 100% దే ఆర్ ద హీరోయిన్స్ ఆఫ్ ద ఫిలిం. నెక్స్ట్ వాళ్ళకి ఒక కొడుకుగా నేను లాంచ్ అవుతున్నాను కాబట్టి నాకు అంత మంచి క్యారెక్టర్ రావడము, నేను కూడా అంత మేబీ నేను బాగా చేశాను నేను నమ్ముతున్నాను. మీరు టీజర్ గ్లిమ్స్ కి కంపేర్ చేశారు, బట్ గ్లిమ్స్ కి ఇచ్చిన కంటెంట్ సేమ్ నేను టీజర్ లో చూపిస్తే మరి మీకు ఇంకా ఏముంటది అసలు? మీకు ఇప్పుడు హాట్ టాపిక్ మీరు ఏదో అంటున్నారు, కొంచెం కంప్లైంట్ వచ్చిందా? ఆ కంప్లైంట్ ఉండదు కదా. ఈవెన్ నెక్స్ట్ ట్రైలర్ ఉంది, వీ హ్యావ్ టు గివ్ వేరియేషన్. మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు, కంటెంట్ చూపించడానికి స్కోప్ ఉన్నప్పుడు చూపించాలి కదా. లేకపోతే నేను టీజర్ ఒకటి ట్రైలర్ కూడా ఇచ్చేవాడిని. గ్లిమ్స్ ఎందుకు పెట్టుకున్నాను, తర్వాత ఎందుకు టీజర్ ఇచ్చాను, నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ ప్లాన్ చేస్తున్నాను. సో బిహైండ్ ద కంప్లైంట్ ఒక ఎక్సైట్మెంట్ ఉంది, అది క్రియేట్ అయ్యిందంటే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటది అంటే, మాట్లాడుకోవడానికి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి, రావాలి కూడా బేసిక్ గా. బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా థియేటర్ లో చూసినప్పుడు ఎందుకు వీళ్ళు టెక్నీషియన్స్ తీసుకొచ్చారు, ఎందుకు ఆ టెక్నీషియన్స్ అవసరం పడింది, ఇప్పుడు మన పాటలు వచ్చాయి అక్కడి వరకు మనకు తెలుస్తుంది. టీజర్ అంటే 2 minutes బీజిఎం. 2 minutes బీజిఎం అంటే చాలా గట్టిగా సినిమాని గట్టిగా ప్రేమించే వాళ్ళు అయితే, సినిమా లవర్స్ అయితే దాన్ని కొంచెం డీప్ గా చూస్తారు తప్ప, అదర్వైజ్ కామన్ ఆడియన్స్ థియేటర్ లో కూర్చొని ఫీల్ అయ్యేంత మీకు టీజర్ లో అర్థం కాదు ప్రతి ఒక్కరికి. సో ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ఆ థియేటర్ లో చూసినప్పుడు ఎవ్రీవన్ విల్ హ్యాపీ. బట్ ఎంతమంది సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంత బాగున్నప్పుడు ఎంతో కొంత మీ మీద ఒక ప్రెషర్ ఉంటుంది. ఏంటంటే నేను ప్రూవ్ చేసుకోవాలంటే నాలో నేను అంత కంటెంట్ తీసుకురావాలి, ఐ మీన్ నేను నా లెవెల్స్ని, నా బౌండరీస్ని నేను పుష్ చేసుకోవాలి అనే ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అంటే బికాస్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి, ఈవెన్ దో యాక్టర్ ప్లస్ ప్రొడ్యూసర్ కాబట్టి మీకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది మీ మైండ్ సెట్. ఇప్పుడు నాకు ఈ సీన్ ఇలా కావాలి అనిపించింది అనుకోండి, మీకు వేరే వాళ్ళు లేదు అలా కుదరదు అన్నారనుకోండి, అరే నేను ప్రొడ్యూసర్ని కదా, నా ఒపీనియన్ చేరట్లేదు అంటే. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏమైనా చెప్పారనుకోండి, మీరు కాదనలేరు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. సో ఈ రెండింటిని ఎలా హ్యాండిల్ చేశారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ నుంచి ఒకటి ఎప్పుడు డిలీట్ చేశానండి, కథ విన్న రోజు సెట్స్కి వెళ్ళే ముందు వరకు ఐఎమ్ ప్రొడ్యూసర్, తర్వాత నేను ప్రొడ్యూసర్ కాదు. బికాస్ నేను వర్క్ షాప్ మొదలు పెట్టిన రోజు వరకే నేను ప్రొడ్యూసర్. అందరూ ఒకసారి గ్యాదర్ అయిపోయారు, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది, అందరూ ఓకే అయిపోయారు, అందరు సైన్స్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ డ్యూటీ నేను దిగిపోయాను. బికాస్ డబుల్ ప్రెషర్ తీసుకొని చేయలేము. యాజ్ ఎ న్యూ కమర్ నేను, నాకు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలని ఆ ప్రెషర్ కన్నా నాకు ప్రొడ్యూసర్ ప్రెషర్ ఎక్కువ నేను ఎప్పుడు ఫీల్ అవ్వను కూడా, మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే నా గోల్ అనేది యాజ్ యాక్టర్గా రావాలనే గోల్, నా టార్గెట్ అదే. నేను ఏదో ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి పెద్ద పెద్దలను తీసుకొచ్చాను కాబట్టి నేను డబ్బులు సంపాదించి అలా అనుకుంటే నేను ఇంకేదో మీరు అన్నట్టు కమర్షియల్ ఫిల్మ్ చేసేవాడిని. కానీ నేను కమర్షియల్ ఫిల్మ్ నేను చేద్దాం అనుకున్నంత మాత్రాన టెక్నీషియన్స్ రారు కదా. సో మన దగ్గర కంటెంట్ ఉంది, విషయం ఉంది అని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు, మంచి సినిమా తీసాం. నేను అసలు అది కంపేర్ చేయనండి ఎప్పుడైనా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరు చెప్పినా, రాయన్ ప్రసాద్ గారు అని కూడా కాదు, ఎవరు సెట్లో చిన్న
నాకన్నా వయసులో పక్కన పెట్టేస్తే చిన్న పిల్లలు కూడా నాకన్నా ఒక సినిమా ఎక్కువ చేసిన వాళ్ళు ఒక సజెషన్ ఇస్తే 100% తీసుకుంటారు. సో అసలు అలాంటి మైండ్ సెట్ అయితే నాది కాదు. సో మన బ్యానర్ ఏంటంటే పేరు ఏంటది? మా ఈ ప్రొడక్షన్స్ ఏంటంటే దాని మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే అమ్మవారు వచ్చినట్టు. ఓకే. దాన్ని నేను హిందీలో కొంచెం చేసి దాన్ని ఓకే ఓకే ఓకే. అంటే మీరు న్యూమరాలజీ ఏమైనా ఫాలో అవుతారా? అవుతాను. బికాస్ మీ పేరులో రూపేష్ లో వై ఒకటి యాడ్ అయింది కదా, అది ఏంటి రీజన్? అది చెప్పారు ఇంకొంచెం అది ఎందుకు అంటే ఒకసారి ఎలా ఉంటుంది అంటే ఎవరైనా ఒక సజెషన్ నేను ఇందాక చెప్పాను మీకు, ఎవరైనా చెప్తే నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఎవరైనా ఒక మాట చెప్పారు కాబట్టి అది కూడా ట్రై చేద్దాం, తీసుకొని ఎప్పుడు నో అనకూడదు అనేది అంతే. ట్రై చేయడం తప్పేం లేదు. లేదు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒకటి ఇస్తున్నారు అంటే ఊరికే ఇవ్వరు. అవును. ఎవరైనా ఒక మాట చెప్తున్నారంటే నాకు ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే ఆయన చెప్పినారంటే డౌట్ రావాలి మనకి. మీరు ఒకవేళ సైన్స్ ప్రకారం ఆలోచించినా కూడా ఒక యూనిక్నెస్ ఉండాలంటే వై యాడ్ చేస్తే అసలు ఆ స్పెల్లింగ్ కొడితే వేరే వాళ్ళు ఎవరు రారు. ఈవెన్ గూగుల్లో మీ పేరు ఒకటే వస్తుంది. నేను అంత ఆలోచించలేదు. అంటే థ్యాంక్ యూ సో మన మచ్. వైపు ఆలోచించుకున్నా కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తుంటే ఎందుకు అలా చెప్తున్నారనే ఫీలింగ్ కూడా ఉంటుంది. అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే చాదస్తం అనే ఫీలింగ్ కూడా రావచ్చు. అంత బట్ సైన్స్ పరంగా కూడా పాజిటివ్ గానే ఉందని చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నాను, నేను అంత డీప్ గా ఆలోచించలేదు. మీరు ఇంతవరకు డీప్ నాకన్నా ఎక్కువ మీరు ఆలోచించి నాకు చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అంత ఆలోచించనండి, బికాజ్ నేను అదే అంటున్నాను, నాకు సర్కిల్ అనేది నేను వెరీ స్మాల్ సర్కిల్లో ఉంటాను, వెరీ ఆక్యుపైడ్ గా ఉంటాను సిన్స్ చైల్డ్హుడ్. నా లైఫ్ స్టైల్ అంతే. అండ్ నాకున్న 10-20 మంది ఎవరో క్లోజ్ పీపుల్స్ ఉన్న వాళ్ళందరూ నమ్మకస్తులే. ఎవరేం చెప్పినా కూడా మీ కాకుండా మీ తరఫున అరే నాకు మనిషి ఉన్నాడు ఆయన పంపిస్తాను ఆయనతో మాట్లాడు అన్నప్పుడు నేను మీ మీద ఎంత నమ్మకం ఉందో నేను అదే నమ్మకంతో పాటు వేరే వాళ్ళతో కూడా ట్రావెల్ అవుతా. అట్లాంటి క్వశ్చన్ మార్క్స్ నేను పెట్టుకోను. సరే మోసపోయామో ఇబ్బంది పడ్డామా అంటే అది కొంత టైం వరకు ఉంటుంది, కట్ అయిపోతారు రిలేషన్స్, అక్కడే కట్ అయిపోతాయి. సో ఒక్కళ్ళు ఏదో బ్యాడ్ చెప్పారని ఒకళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని ఇంకొకరు నమ్మకుండా మాత్రం నేను ఉండలేదు. సో రూపేష్ చౌదరి బేసికలీ ఒక అపోహ ఉందండి, అది అపోహనే నేను ముందే చెప్తున్నా. చాలా మంది ఉద్దేశం ఏంటంటే కొన్ని కులాలకు మాత్రమే ఇండస్ట్రీలో పెద్దపేట వేస్తారు అనే ఫీలింగ్. దానిలో ముందుగా వచ్చేది చౌదరియే. సో ఏంటి మీరు కష్టాలు పడ్డారు కాబట్టి మీ సినిమాకి తీసేసాను చూసారండి. అందులో రూపేష్ చౌదరి అని ఉండేది. ఇలాంటి క్వశ్చన్స్ నాకు ఆఫ్లైన్ లో 2-3 చెప్పారు. క్వశ్చన్ కాదు సరదాగా మాట్లాడినప్పుడు చెప్పారు. సో నేను అప్పుడే తీసేసా. అలాంటి నేను 0 నుంచి వచ్చా. ఇంకా నా జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో నేను ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను అంతే తప్ప నాకు అలాంటి ట్యాగ్ లైన్స్ లేకపోతే నెగిటివిటీ లేకపోతే పాజిటివిటీ అలాంటి వద్దు. మన హార్డ్ వర్క్ మనం నిజంగా మనస్ఫూర్తిగా మనకు పని చేయాలనిపిస్తే మనం ఆ హార్డ్ వర్క్ ఆటోమేటిక్ గా లోపల నుంచి వస్తుంది. అది నిలబెడితే నేను నిలబడ్డట్టు నాకు అంతే తప్ప వేరే సపోర్టింగ్ పిల్లర్స్ కన్నా మన కాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే మంచిది అని నేను. అంటే ఇంకొక థింగ్ ఉందండి, అంటే బేసికల్లీ ఏంటంటే చాలా మంది ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ వినిపించినట్టే ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి హీరో అయిపోతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఎంత కష్టమైన డబ్బులు, ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు చేతిలోంచి వెళ్ళినప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. అది ఎంత రిస్క్ చేసి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏదో ఊరికే రారు డబ్బులు ఉన్నాయి కదా అని హీరో అయిపోరు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నాయి కదా హీరో అయిపోయాడు అనే ఫీలింగ్ ఉంటుంది. దీన్ని మీరు ఏం చెప్తారు, మీ ఒపీనియన్? ఒకటే చెప్తానండి, డబ్బులు ఉన్నంత మాత్రం హీరోలు అయిపోరు. టాలెంట్ ఉంటేనే మనకు గుర్తింపు వస్తుంది. కానీ హీరో అని కూడా నేను ఏ రోజు హీరో అనుకోను, అన్నను కూడా ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్నను. ఎందుకంటే నాకు కావాల్సింది ఒక ఆర్టిస్ట్ అవుదాము, మంచి ఆర్టిస్ట్ అవుదాము, మనకంటూ డిఫరెంట్ ట్రేడ్ మార్క్ ఉండాలి అనే దాని గురించి కష్టపడతాను, పడుతూనే ఉంటాను. అండ్ డబ్బులు ఉన్నంత మాత్రాన ఆ డబ్బులు ఊరికే రావు. మీరు అన్నట్టుగా ఎంతో కష్టపడితే డబ్బులు సంపాదించుకుంటాము. మనకి తెలిసిన రిస్కీ ఇండస్ట్రీ, డబ్బు పెడితే ఎంత వస్తుంది అని తెలియని ఇండస్ట్రీ. ఇంకోటి ఏంటంటే నేను ఎంత ధైర్యం చేశానంటే మాది డబుల్ డిజిట్ సెల్ఫ్ ఫిల్మ్. ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నప్పుడు మినిమం చిన్న బడ్జెట్ లో ఏదో ట్రై చేద్దాం అనుకొని దిగుతారు. నేను అలా దిగలేదు, నేను డబుల్ డిజిట్ తో దిగా. సో దానికే అక్కడే ఆ ఫుల్ స్టాప్, మీ క్వశ్చన్ కి అక్కడే ఫుల్ స్టాప్ పడిపోతుంది. యాక్చువల్లీ డబ్బులు ఉన్నాయి అని హీరో అయిపోతున్నాను. ఫస్ట్ నేను హీరో అవ్వట్లా, ఐఎమ్ ఆర్టిస్ట్. నేను మంచి ఆర్టిస్ట్ అవుదాము, ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్ గా గట్టి డిఫరెంట్ ట్రేడ్ మార్క్ అనేది ఉండాలి అనేది నా గోల్. ఇంకోటి ఏంటి అంటే డబ్బులు ఉన్నాయి అనేది కాదు. డబుల్ డిజిట్ అనగానే నేను ఒకసారి ఓకే అదే అంటున్నా. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే హీరో అయిపోదాం అంటే అందరు తీసేస్తారు సినిమాలో. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీసేస్తారు. ఇప్పుడు ఇదే అనుకుంటాం. ఈవెన్ కొత్తగా సినిమా తీస్తున్నారంటే ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నా
ఏదో సింగిల్ డిజిట్ లో తగ్గొట్టుంటారు అనే ఫీలింగ్ ఉంటది mind లో. తెగొట్లేవు. ఇప్పుడు అంత పెద్ద మహానుభావులు ఉన్నారు అక్కడ. అవును, ఇళయరాజా గారు, తోటతర్ని గారు మీరు ఇప్పుడు సెట్ మొన్న సాంగ్ వచ్చింది లాస్ట్ చూసారా? చూసానండి, చూసాను. రాత్రంతా రచ్చే అవును, సాంగ్, చూసాను. అది సెట్ సాంగ్. అది టోటల్ సెట్లు టోటల్ తీసుకుంటారు. సెట్ అది. ఖాళీ 10-15% మనం రాజమండ్రి బేస్డ్ సినిమా కాబట్టి ఆ రాజమండ్రి టచ్ ఇవ్వడానికి కొన్ని గోదావరి కొన్ని 10-15% తీసాం Okay. తప్ప మిగతాదంతా సెట్ సాంగ్. నేను ఏమనుకున్నానంటే తోటతరణి గారిని ఎందుకు తీసుకొచ్చారంటే మేబీ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ వింటేజ్ సీన్స్ ఆబ్వియస్లీ దాని గురించే తీసుకొచ్చాం. ఆ. ఆబ్వియస్లీ ఇలాంటి సాంగ్ మనకి ఈ సినిమాకి రాజా గారి కొంచెం బియాండ్ ఆలోచించి కొంచెం ఇలాంటి spicy. ట్యూన్ ఇస్తారా అనేది మేము కూడా ఊహించలేదు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ సార్ తో డిస్కస్ చేసి సార్ అనుకుంటే ఓవరాల్ గా సాటిస్ఫైడ్. దాన్ని తీయాలి అంటే అన్ని సాంగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంది మన సినిమాలో. ఇప్పటివరకు 3 సాంగ్స్ వచ్చాయి. అన్ని రాజమండ్రి, గోదావరి, ఆ బ్యూటీ అవన్నీ చూపించాం. అది చూపించడానికే తోటతర్ని గాని పెట్టాం. బట్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్ మనం ఇంకెక్కడ చూపిస్తాం అంటే ఓవర్ రొమాంటిక్ సాంగ్ అన్నది ఆల్రెడీ మేము డ్యూయట్స్ లో చూపించేసాం. దానికి మించి ఏం చేయాలి అంటే సెట్ సాంగ్. బట్ ఒక థింగ్ ఏంటంటే సూర్య గారు ఇప్పటికి ఎంత పెద్ద హీరో సూర్య స్టిల్ ఈ ఇలాంటి ఇప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కడో తెలియని భయం వచ్చేస్తూ ఉంటుందండి. ఆయన సింహాన్ని రా అని చెప్పి ఇలా కొట్టడం, మంచి మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇలాంటివి వచ్చేసరికి కొంచెం భయం వేస్తుందండి. మీకు కూడా ఏమన్నా మొత్తం సీన్స్ లో అది ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించి? కొంచెం నాకు ఇబ్బంది ఉంటుందండి యాక్చువల్లీ. ఎందుకంటే ఐఎమ్ ఫ్యామిలీ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే రొమాంటిక్ సీన్స్ అనేంత వరకు కొంచెం ఇబ్బంది ఉంటది. బట్ ఫైనల్ గా అదే చెప్తున్నా కదా, దాన్ని కన్విన్స్ చేయడానికి మేము రాజా గారి దగ్గర కూర్చొని కొంచెం డిస్కస్ చేసుకున్నాం. అయినా లేదు ఈ సినిమాకి ఏ ఫ్లోలో అయితే సినిమా వెళ్తుందో ఆ ఫ్లోని తగ్గట్టు ఈ ట్యూన్ పడాల్సిందే. పడితేనే మీకు రేపు సినిమా నెక్స్ట్ జరిగేదానికి న్యాయం చేసినట్టు అవుతాము. కాబట్టి మనం చేసాము. కొంచెం అన్కంఫర్ట్ ఉంటది బేసిక్ గా నాకైతే. యాక్షన్ మీరు అన్నట్టు యాక్షన్ ఇంకేదన్నా ఏవైనా ఎమోషనల్ సీన్ అయినా ఎనీథింగ్ అయినా ఐ కెన్ డూ. బట్ రొమాంటిక్ దగ్గర కొంచెం మోమాటం ఉంటది. కానీ నేనైతే ప్రూవ్ చేసేసా. నా మనసులో ఉంది అది. నా మనసులో ఉన్న మాటకి మీకు ఎలా తెలిసిందో, మీరు క్వశ్చన్ ఎలా పుట్టిందో నాకు తెలియదు. ఇంత మంచి అవకాశం దొరికింది ఆన్సర్ ఇవ్వడానికి. కానీ బేసిక్ గా మొహమాటం అయితే మనసులో ఉంటది, బయట మాత్రం కనిపించలేదు అని నేను నమ్ముతున్నా. మీరు సాంగ్ చూసారా? చూసాను. మీకు అనిపించిందా? లేదు, తెలియలేదు. ఎక్కడైనా మొహమాట పడ్డాడు, భయపడ్డాడు? తెలియలేదు. మేనేజ్ చేశారు, వెరీ వెరీ గుడ్. అంటే మేనేజ్ చేశారని అంటున్నాను, మళ్ళీ మీరు వేరే కనుక. బట్ తెలియలేదు ఎక్కడ. బాగుంది సాంగ్ అయితే. థ్యాంక్ యూ. సో నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఇళయరాజా గారు షష్టి పూర్తి ఇందులో ఇంకొంచెం మరీ స్పైసీగా ఉంది కొంచెం అని చెప్పి. ఓకే, ఇళయరాజా గారి విషయానికి వద్దాం. ఆయనతో కాసేపు కూర్చోవడమే అది జన్మధన్యం అని ఫీల్ అవ్వాలి ఇప్పుడు అలాంటి జ్ఞానుల దగ్గర. సో మీరు సిట్టింగ్స్ లో కూర్చుని ఉంటారు, ఏం నేర్చుకున్నారు? ఏదన్నా ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఏదైనా నేర్చుకున్నారు? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది ఒకటే అండి, ఇళయరాజా గారి రొటీన్. ఆయన రొటీన్ ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ 6-6:30కి స్టూడియోకి వస్తారు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 బ్రేక్ఫాస్ట్, 7-7:30 నుంచి 9 వరకు ఆయన వర్క్ ఉంటుంది. నోట్స్ రాసుకుంటూ ఉంటారు. అంటే ఎస్టర్డే ఏ సినిమా చూసారో ఆర్ఆర్ ఏం చేయాలనే దాన్ని గుర్తు పెట్టుకుని ఆ 2 hours రాసుకుంటుంటారు. ఆ 2 hours రాసుకున్నది ఆయన స్టూడియోలో 9 o'clock సబ్మిట్ చేసి వాళ్ళకి ఈ వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ అందరికి ఇస్తారు స్టూడియోలో వర్క్ చేయడానికి. ఆఫ్టర్ 9 ఎవరికైనా అపాయింట్మెంట్ ఉన్నదంటే మాకు పిలిస్తే ఆఫ్టర్ 9 పిలుస్తారు, 9-9:30. సో ఈ షెడ్యూల్ నేర్చుకున్నాం ఆయన దగ్గర. అది కూడా మళ్ళీ ఏంది 9-9:30 ఏ మీటింగ్స్ ఉన్నా ఏమున్నా మళ్ళీ దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు మన నోట్స్ ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని ఫాలో అవ్వడం. మళ్ళీ 12-12:30కి మళ్ళీ హీ విల్ లీవ్ ద స్టూడియో, భోజనం చేస్తారు, 1-1.5 hour రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ అగైన్ బ్యాక్ టు 3-3:30, మళ్ళీ 7 o'clock వరకు మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే అంత చెప్పాలో చెప్పాలో తెలీదు. బట్ మనం ఈ వయసులో ఉండి కూడా మనం 6 o'clock ఆన్ వర్క్ ఆన్ డ్యూటీ ఎప్పుడు నేనైతే చూడలే. సో అది క్రమశిక్షణ, ఆ షెడ్యూల్ ఆయన ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు అని ఇలా మేనేజ్ చేస్తున్నారు. అంటే వయసు కూడా కొంచెం అసలు 1% కూడా ఆ ఫోకస్ డిస్టర్బెన్స్ అయినా, ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మనకి చిన్న ఫోకస్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఒకటి మనసులో ఏదో ఉండదు, బ్రెయిన్ లో ఒకటి ఉంటుంది, ఎలా మేనేజ్ చేసుకుంటూ ఫ్లోలో మాట్లాడుతూ ఉంటాం. కానీ అక్కడ అది ఉండదు. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. సార్ ఈ ట్యూన్ ఇచ్చారు ఆయన, ఈ సిచ్యువేషన్ చెప్పని ట్యూన్ ఇస్తారు. మాకైతే ఎంత అదృష్టం అంటే ఈ ట్యూన్ బాగుందా చూడండి అని. బాగుంది కదా సార్, లేదు చెప్పండి, నచ్చకపోతే చెప్పండి, నేను ఇంకోటి ఇస్తాను. లేదు సార్ మీరేం సార్, మేము అలా అనేవాళ్ళం. మాకు ఇంకా అంత కంఫర్ట్ ఇచ్చారు ఆయన. సో ఆయన దగ్గర ఒకటే నేర్చుకునేది, నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, లైఫ్ లాంగ్ నిజంగా మనకు ఒక దాని మీద ప్యాషన్ ఉంది, మనం అంత స్ట్రాంగ్గా వర్క్ చేయాలి అంటే ఆ టైం టేబుల్, ఆ డెడికేషన్ టువర్డ్స్ అవర్ వర్క్. మిగతాది వేరే లేనిపోని పంచాయతీలు పెట్టుకొని
మనం దానికి న్యాయం చేయలేము, దీనికి న్యాయం చేయలేము. సో అది నేనైతే గట్టిగా నేర్చుకున్నాను. సో యాక్టింగ్ వైజ్ మాట్లాడుకుంటే మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ ఎంత గొప్ప ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా ఇంత గొప్పగా ట్రైన్ అయితే చేయలేరు. బికాస్ ఇంతమంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఇంతమంది ఉండడం వల్ల మీరు ఆల్మోస్ట్ ఒక తెలియకుండానే ఒక డిస్టింక్షన్ లో పాస్ గట్టిగా ట్యూన్ అయ్యాను. నెక్స్ట్ నుంచి మీకు ఇంత ఇబ్బందులు కూడా ఉండవు, మీరు చాలా ఈజీతో చేయగలుగుతారు. బట్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ల కష్టాలు చాలా వింటూనే ఉంటాం. ఎందుకంటే పాపం మీరు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 years నుంచి ట్రావెల్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు 3 years నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు మధ్యలో బడ్జెట్ అలా ఆగుతూ ఉంటది. మీరు ఓకే అనుకుంటే ఓకే, బట్ కొన్ని సార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. అలాంటప్పుడు హ్యాండిల్ చేయడం సిచ్యువేషన్ ని అదే అంటున్నానండి, నేను మళ్ళీ అక్కడికే వస్తుంది తిరిగి. మనకి ఒక దాని మీద ఇష్టము, మనకు ఒక ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ తీసుకుందాం, మనకి అది చెయ్యాలని తపన, మనకు అదే గోలు, మనకు అదే కోరిక ఉంటే ఇవన్నీ కనిపించవు. ఇప్పుడు మనం ఒక బండి తీసుకొని ఎక్కడికో సికింద్రాబాద్కో ఫిల్మ్ నగర్కో వెళ్దాం అనుకుంటాం. దారిలో స్పీడ్ బ్రేకర్ వస్తుంది, గుంటలు వస్తాయి, వర్షం పడవచ్చు. అంటే వీటన్నిటిని భయపడి మనం ఆగిపోతామా, లేకపోతే ఫిల్మ్ నగర్ వెళ్ళాల్సిన వెళ్తాడా? వీ హ్యావ్ టు థింక్ ద జర్నీ. సో దేనికైనా గొప్పది, జర్నీకైనా గొప్పది ఏది కాదని నేను నమ్ముతాను. సో అంత బలమైన సంకల్పం ఉండడానికి అంటే రీజన్ చెప్పండి. అసలు నేను యాక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే మీ మాటల్లో అర్థమవుతుంది చాలా బలమైన రీజన్ ఏమని చెప్తామండి. అది అదే ఇప్పుడు మనం దేన్నైనా ప్రేమించినా, ఎవరినైనా ప్రేమించినా, ఒక ఎగ్జాంపుల్ అమ్మాయిని తీసుకున్నాం, మనకు అమ్మాయి ఇష్టం అనుకుంటాం. ఎందుకు ఇష్టం అంటే ఎవరు రీజన్ చెప్పరు. అరే నువ్వు అందరు అమ్మాయిలు ఇష్టపడతారు, నీకు ఎందుకు అమ్మాయి ఇష్టం కాదు అంటే అప్పుడు రీజన్ చెప్తాడు. అంటే మనకి ఇష్టమైన దాని గురించి రీజన్స్ ఉండవు, నిజాయితీగా ఉండేవాడికి. ఇష్టం లేకపోతే లేకపోతే 100 కారణాలు చెప్తాం మనం. మనకి ఇప్పుడు ఆకలి అవుతుంది, మనం తిందాం అనుకున్నప్పుడు మనకు ఆకలి అవుతుంది కాబట్టి తినేస్తాం. మనకు ఆకలి లేనప్పుడు ఇందులో ఉప్పు ఎక్కువ ఉంది, ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది, ఇది వంట కరెక్ట్గా చేయలేదు, ఇన్ని ఆన్సర్స్ వస్తాయి. సో అది మన డెడికేషనే. బట్ ఏదైనా ఒక బిహైండ్ అంటే ఈ మోటివేషన్, ఈ సంకల్పం వెనక ఏదైనా ఒక పర్టికులర్ ఒక ఇన్స్పిరేషనల్ ఒక పర్టికులర్ పర్సన్ కానీ ఏదైనా సినిమా కానీ ఉందా? అలా అని లేదు, బట్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు ప్యాషన్. అంటే ఈ ఇండస్ట్రీకి రావాలి, ఏదో రోజు మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి అది ఉంది. బట్ స్ట్రాంగ్ రీజన్ ఇది అని మాత్రం లేదు. ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఫేవరెట్ హీరో అందరూ అలా అడిగితే నేను అందరి పేర్లు చెప్తారు, బట్ ఎవరో ఒకరు కొంచెం ఎక్కువ ఉంటారు కదా. అంటే అది నేను ఆర్టిస్ట్ పరంగా ఇంకేదో పరంగా ఆలోచించాను. నాకు కళ్యాణ్ గారు చాలా ఇష్టం. కానీ బేసిక్ గా ఇలా మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ప్రతి హీరో సినిమాలు నేను చూస్తా, అందరి దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటాం. నేను ఇప్పుడే అడిగేస్తున్నాను, మీరు ఇప్పుడే నా కాళ్ళు సంఖ్యలు వేసేస్తున్నారు మీరు ఇలాంటి క్వశ్చన్స్ వేసి. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, అది ఇంకా నాకు బియాండ్ ఎనీథింగ్. బట్ అంటే ఇప్పుడు తోటధరణి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎలాగా హరిహర వీరమల్లు సెట్స్ ఆయనే ఉన్నారు. ఏమన్నా కొంచెం ఒక జాయింట్ కలపడానికి ఏమైనా ట్రై చేయొచ్చు కదా, లింక్ దీనికి దానికి బాగుండేది. నేను ఇందాక మీకు చెప్పాను ఒక విషయం, మన గోల్ ఏంది అక్కడ వర్క్ చేస్తే బాగుంటది. మనకు అవకాశం ఉంది అని ఇప్పుడు మనం ఈ సందులో వెళ్ళాలి, మనకు ఏదో పక్కన ఏదో చిన్న పని ఏదో ట్రై చేద్దాం, మళ్ళీ ఆ సందులోకి వెళ్తే ఇది మిస్ అవుతుంది. ఐ మీన్ నేను అనేది జస్ట్ ఈ సినిమా గురించి మీరు వెళ్ళి ఒకసారి కలిసి ఆయన్ని అది చేద్దాం, చూద్దాం ఇంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. బట్ అదే అంటున్నానండి, కుదిరే విషయాల గురించి ప్లాన్ చేసుకోవాలి, కుదిరే విషయాలు చెయ్యాలి. ఆయన అందరి గురించి మంచి ఆలోచిస్తారు. టీజర్ స్టార్టింగ్ లో అయితే డైలాగ్ లో చెప్పేశారు, అంటే బర్త్డేస్ చేసిన, మ్యారేజ్ డేస్ చేసినా చేయకపోయినా షష్ఠి పూర్తి మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకన్నారు అన్నమాట? ఎందుకన్నాను అంటే అది ఇప్పుడు ఆ స్క్రిప్ట్ లో ఒక భాగం, అది బేసిక్ గా పాయింట్ మాట్లాడుకుంటే. బట్ షష్ఠి పూర్తి చెయ్యాలా, నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పా, ఫ్యామిలీ సినిమానా యూత్ సినిమానా మీరు అడిగారు. యూత్ కి డైరెక్ట్ మెసేజ్ వెళ్ళాలి అంటే ఆ డైలాగ్ ఇంపార్టెంట్. ఎందుకంటే యానివర్సరీలు అందరికి తెలుసు, బర్త్డేలు అందరికి తెలుసు, షష్ఠి పూర్తిలు తెలుసేమో కానీ ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి పుట్టినరోజు గుర్తుంటది. యానివర్సరీ ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి గుర్తుంటది. షష్ఠి పూర్తి జీవితంలో ఒకేసారి వస్తుంది, అది కూడా తల్లిదండ్రులు ఇద్దరు మన అదృష్టం బాగుండి బతుకుంటాయి. సో ఇది తెలిసినా గుర్తుండదు. సో దాన్ని రిమైండ్ చేద్దాం అనేది ఆ ప్రయత్నం. ఆ డైరెక్టర్ గారు అలాంటి డైలాగ్ రాశారు. బట్ మీకు వచ్చిన మంచి ఆలోచన మీకు మంచి తిరిగి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
బాగాలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.